మా 2025 ఇప్పటి వరకు జరిగిన మ్యాచెస్ లో ద బెస్ట్ థ్రిల్లింగ్ మ్యాచ్ నిన్న విట్నెస్ చేశామా నేను. నిన్న జరిగిన ఎంఐ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో ట్విస్ట్లు జలక్లు మామూలుగా లేవు మామ. నిన్నటి మ్యాచ్ లో ఆర్సీబీ టీం ఫస్ట్ బ్యాటింగ్ దిగి 20 ఓవర్స్ లో 221 రన్స్ కొట్టారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు బాల్ ని బాధపడేశారు మామ. కోహ్లీ మామ 67 రన్స్, రజత్ పటిదార్ 64 రన్స్, మధ్యలో పడిక్కల్ 37 రన్స్, ఇంకా లాస్ట్ లో జితేష్ శర్మ 19 ఓవర్స్ లో 40 రన్స్ ఊర్ర మాస్ బ్యాటింగ్ చేశారు. వీళ్ళు ఇచ్చిన 221 భారీ స్కోర్ ని చేసేయడానికి దిగిన ఎంఐ టీం కి మంచి ఓపెనింగ్ రాలేదు. రోహిత్ అండ్ రియాన్ రికిల్టన్ చెరొక 17 రన్స్ కొట్టి అవుట్ అయ్యారు. వీళ్ళ తర్వాత వచ్చిన విల్ జాక్స్ 22 రన్స్ కి అవుట్, స్కై కూడా 28 రన్స్ కి అవుట్. దెన్ తిలక్ వర్మ అండ్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేశారు మామ. వీళ్ళ బ్యాటింగ్ చూసాక మ్యాచ్ ఆర్సీబీ చేతి నుంచి పోయింది అనుకున్నారు. తిలక్ వర్మ 29 బాల్స్ 56 రన్స్, హార్దిక్ పాండ్యా 15 బాల్స్ 42 రన్స్. వీళ్ళిద్దరూ ఒకే ఓవర్ గ్యాప్ లో అవుట్ అయ్యారు. దెన్ మ్యాచ్ ఆర్సీబీ వైపు తిరిగింది. ఫైనల్ గా ఎంఐ టీం 209 రన్స్ కొట్టి మ్యాచ్ ని ఆర్సీబీ చేతికి ఇచ్చేసి వెళ్ళిపోయింది. బౌలింగ్ డిపార్ట్మెంట్ లో కృణాల్ పాండ్యా 4 వికెట్స్ ఇచ్చాడు. లాస్ట్ ఓవర్ లో చాలా గట్టిగా అయిపోయాడు మామ. రన్స్ లీక్ చేసింది కూడా తానే అనుకోండి. యష్ దయాల్, హేజల్వుడ్, హార్దిక్ పాండ్యా బౌల్ట్ తలా 2 వికెట్స్ తీసుకున్నారు. ఏ మాటకు ఆ మాట మామ మ్యాచ్ మాత్రం పీక్స్ లో ఉంది.